పౌలు ఈ 2వ తిమోతి పత్రిక రాసి హతసాక్షి అయిపోయాడు. అంటే పౌలు రాసినటువంటి పత్రికల్లో ఆఖరి పత్రిక, 14 పత్రికలు సుమారుగా ఆయన రాసిన ఆఖరి పత్రిక ఈ 2వ తిమోతి పత్రిక. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు జైల్లో ఉన్నాడు. ఆయన మరణము ఆయన కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఆయన అతి త్వరలో మరణించబోతున్నాడు ప్రభు కొరకు అన్న విషయము తనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ సందర్భంలో ఈ మాటలు రాస్తున్నాడు. తిమోతి ఆ దినాల్లో ఎఫెసీ సంఘానికి పాస్టర్ గారుగా పనిచేస్తున్నాడు. ఆ దినాల్లో ఆది సంఘము భయంకరమైనటువంటి హింసలను ఎదుర్కొంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ ఈ 6వ వచనము నుండి మొదటి అధ్యాయము ఈ 12వ వచనం వరకు అన్నటువంటి మాటలను ఒకసారి మనం చూస్తే మనకేమర్థమవుతుంది అని అంటే, నేను జైల్లో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, కానీ తిమోతి నేను ఎవరినైతే సేవిస్తున్నానో ఆయన నేను ఎరిగి ఉన్నాను. తిమోతి నేను ఎవరి కొరకైతే ఈ శ్రమలు అనుభవిస్తున్నానో ఆయనను నేను బాగుగా ఎరిగి ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, మీరు అందరూ చెప్తారు మమ్మల్ని రక్షించడానికి వచ్చాడండి అని. మరి మిమ్మల్ని ఎందుకు రక్షించాడు అని అంటే మీరేం చెప్తారు? మీ ఇంట్లో ఒక పాడైపోయిన వస్తువు ఉంది, ఒక కారే పాడుపడిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే ఒక టీవీ, లేకపోతే ఒక మొబైల్ ఫోన్ పగిలిపోయింది, దాన్ని మీరు బాగు చేయించారు. ఆ పగిలిపోయిన స్క్రీన్ని మరలా కొత్త స్క్రీన్ పెట్టి ఆ మొబైల్ ఫోన్ని మీరు బాగు చేయించారు. ఆ మొబైల్ ఫోన్ని నువ్వు ఎందుకు బాగు చేయించావు అని అంటే, ఊరికినేనండి అని ఎవరైనా అంటారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయిన దాన్ని బాగు చేసే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. కానీ బాగు చేసింది, రక్షించుకున్నది ఏ ఉద్దేశంతో అన్నది నీకు తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం పట్ల ఆయన ఉద్దేశం మనకి బాగా అర్థం అవ్వాలంటే మనల్ని రక్షించుకున్న ప్రభువుని మనం బాగా ఎరిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు ప్రభు? పాడైపోయిన ఈ జీవితాన్ని ఎందుకు బాగు చేశాడు? ఆయనకు ఒక ఉద్దేశం లేకపోతే ఆయన బాగు చేయడే. ఆయన బాగు చేయడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన రాకకు ఒక ఉద్దేశం ఉన్నట్లుగానే ఆ ఉద్దేశాన్ని ఆయన సంపూర్తి చేసి ఆయన ఏమన్నాడంటే సిలువలో, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. నేను ఏ ఉద్దేశంతో వచ్చానో, నేను ఏ పని చేయడానికి వచ్చానో, తండ్రి నన్ను ఎందుకు పంపాడో దానిని నేను సంపూర్తి చేశాను. కానీ ఆయన మనల్ని రక్షించుకున్న ఉద్దేశాన్ని నా ప్రియదేవుని బిడ్డలారా మనము సంపూర్తి చేయాలి. ఆయన తిరిగి లేచాడని మనం చంకలు గుద్దుకోవడం కాదు ప్రియులరా. ఆయన పునరుద్ధానము భవిష్యత్తులో మనల్ని ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే ఆయన రాకడ ఆలస్యమై అప్పుడు మనల్ని మరణము నుండి లేపేది మాత్రమే కాదు, ఇది భవిష్యత్తుకి సంబంధించిందే కాదు పునరుద్ధానం. లేకపోతే ఆదామును బట్టి అపరాధ దానముగా వచ్చిన శిక్షా విధిని కొట్టివేసి నీ మీద నా మీద ఏ శిక్షా విధి లేకుండా నా ప్రియదేవుని బిడ్డలారా మన గతాన్ని, నా ప్రియదేవుని బిడ్డలారా మన గత పాపాల్ని కడిగివేసింది మాత్రమే కాదు, పునరుద్ధానం అనేది ఈ గత అపరాధ దానమైనటువంటి ఈ శిక్షావిధి నుంచి తప్పించింది మాత్రమే కాదు, భవిష్యత్తులో మరణము ఒకవేళ సంభవిస్తే ప్రభు రాకడ ఆలస్యమై ప్రభుని విశ్వసించిన నీవు ఆ రోజు నిన్ను తిరిగి లేపేది మాత్రమే కాదు, పునరుద్ధానము ప్రస్తుతానికి సంబంధించింది అని విశ్వాసి నువ్వు అర్థం చేసుకోవాలి. పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ప్రియులారా తిమోతితోటి, నేను చెరసాల్లో ఉన్నాను, మరణము నా ఎదురుగుండా నాకు కనబడుతుంది, నేను అతి త్వరలో మరణించబోతానని నాకు అర్థమవుతుంది, కానీ నేను ఎవరి కొరకైతే సేవ చేస్తున్నానో, ఎవరినైతే ప్రకటిస్తున్నానో ఆయనను నేను బాగా ఎరిగి ఉన్నాను. నా ప్రియదేవుని బిడ్డలారా, హూ గాడ్ ఈజ్, హౌ గ్రేట్ గాడ్ ఈజ్, దేవుడు ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో నాకు బాగా తెలుసు తిమోతి. దేవుడు మనకి పిరుగుతనము కలిగిన ఆత్మని లేదు తిమోతి. తిమోతి ఎందుకో ఒక విధమైనటువంటి భయములో ఉన్నాడేమో. నా ప్రియదేవుని బిడ్డలారా పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా అన్ని భయాలు మనల్ని నాశనం చేసేవని నేను అన్ను. దెర్ ఆర్ సమ్ ఫియర్స్ విచ్ డిస్ట్రాయ్స్ us
నా ప్రియదేవుని బిడ్డలారా, కానీ కొన్ని భయాలు ఉంటాయి మనల్ని ఫలభరితం చేస్తాయి. ఉదాహరణకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. 1944 జపాన్కి అమెరికాకి మధ్యన యుద్ధం జరుగుతుంది. అది రెండవ ప్రపంచ యుద్ధం. జపాన్ సైన్యము ఓడిపోబోతుంది అని ఒక సైనికుడికి అర్థమైనప్పుడు ఒక ద్వీపములో ఉన్నటువంటి ఒక గుహలో ఎవరికి దొరకకుండా నేను దాక్కోవాలని చెప్పి ఆ గుహలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఆ గుహలో నుంచి బయటకు వచ్చేవాడు కాదు, రాత్రులు మాత్రమే బయటకు వచ్చేవాడు ఒక్కడే ఆ గుహలో. నేను శత్రువులకి దొరకకూడదు, దొరికితే నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు అన్న భయంతో. రెండవ ప్రపంచ యుద్ధము 1944లో వెళ్ళిపోయాడు ఆ గుహలోనికి. ప్రియులరా, జాగ్రత్తగా ఆలకించండి. 28 సంవత్సరాల వరకు ఆ గుహలోంచి బయటికి రాలేదు. రాత్రులు మాత్రమే వచ్చేవాడు. రాత్రులు వచ్చి ఎలకలు దొరికితే ఎలకలు తినేవాడు, పిల్లులు దొరికితే పిల్లులు తినేసేవాడు, ఏవి దొరికితే ఈ రాత్రులే తినేవాడు. పగలు అస్సలు బయటికి వచ్చేవాడు. యుద్ధం అయిపోయింది. జపాన్లో అందరూ టొయోటా కారుల్లో తిరుగుతున్నారు, సోనీ టీవీలు చూస్తున్నారు. 28 సంవత్సరాలు అయిపోయింది. కానీ నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఒక భయముతో బయటికి రాకుండా తన్ను తానే, నా ప్రియదేవుని బిడ్డలారా, తన జీవితం 28 సంవత్సరాలు అంటే మా జీవితంలో ఆల్మోస్ట్ సగం, హాఫ్ హిజ్ లైఫ్, సగం జీవితాన్ని చాలా ప్రశస్తమైన సమయం 28 సంవత్సరాలు అంటే సగం జీవితాన్ని కోల్పోయాడు. ప్రియులరా, కొన్ని భయాలు ఉంటాయి, జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రియదేవుని బిడ్డలారా, వారి బ్రతుకులు నాశనం చేసుకుంటూ ఉంటారు. మన శత్రువు మనకంటే శక్తి కలిగిన వాడు అని మనకు అనిపించినప్పుడు మనం భయపడతాం. నా ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి శత్రువుకి భయపడం, కానీ శత్రువు మనకంటే బలహీనుడైతే భయపడం. శత్రువు మనకంటే బలవంతుడు అని మనము ఫీల్ అయినప్పుడు మాత్రమే మనము భయపడతాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చెను, కానీ పిరిగితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన మనకి ఇచ్చినది ఏంటి అని అంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, శక్తి, పవర్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదము డునామిస్. ఆ పదము నుంచే వచ్చింది డైనమో. మీకు ఇదివరకు పాత సైకిళ్ళు తెలిసి ఉంటుంది. నా చిన్నప్పుడు సైకిళ్ళు ఉండేవి. ఆ సైకిల్కి ఎదర్ లైట్ ఉంటుంది. ఆ లైట్కి కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందంటే, వెనకాల టైర్కి డైనమోని కనెక్ట్ చేస్తారు. ఆ డైనమో నుంచి ఈ లైట్కి పవర్ అందుతూ ఉంటుంది. డైనమిక్ ఎనర్జీ ఫిజిక్స్ చదువుకున్న పిల్లలకు తెలుసు. అంటే డెరైవ్డ్ ఎనర్జీ, నాట్ రా ఎనర్జీ. మీరు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుంటారు, అది ముడి సరుకు కాదు, అది భూమిలో దొరికినటువంటి ఆయిల్లో నుంచి రిఫైన్ చేసి తీయబడినది. ఇట్స్ ఏ డెరైవ్డ్ ఎనర్జీ. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, ఇది మన శక్తి కాదు తిమోతి, ఇది దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ పౌలు భయపడడం లేదు. ఒకసారి 8వ వచనం ఒకసారి చదవాలని కోరుతున్నాను. ఆయన ఖైదీనైనా నన్ను గూర్చినైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. ఒకసారి 12వ వచనం చూడండమ్మా. 12వ వచనము, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడును. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఐ బిలీవ్ ఇన్ హిస్ పవర్. ఆయన శక్తిని నేను నమ్ముచున్నాను. ఆ శక్తియే దేవుడు నాకు అనుగ్రహించాడు. అమ్మా, మన ప్రస్తుత జీవితానికి కావలసినది శక్తి. మనము శత్రువుని చూచి భయపడకుండా, వాడికంటే మనము శక్తి కలిగిన వారమని మనము ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నప్పుడే మనము తెలుసుకుంటాము. అప్పుడే మనము ఏ శత్రువుకి దేనికి కూడా భయపడము. కొంతమంది ప్రియులరా, ఊరుకూరుకునే కొన్నట్లకి భయపడతా ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, శోధనలు, వేదనలకు భయపడుతూ ఉంటారు. కొంతమంది పాపములో పడిపోయి, నన్ను దేవుడు ఇంకెప్పటికీ క్షమించడు, ఆయన దగ్గరికి నేను ఎప్పటికీ వెళ్ళలేను. దే లివ్ ఇన్ గిల్టీ. వారు అపరాధ భావంలోనే జీవిస్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి రారు ప్రియులరా. దే డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని వారు ఎరుగకే అలాగున ప్రవర్తిస్తున్నారు అని యేసు ప్రభు చాలాసార్లు అనడం మనము చూస్తాం. నా ప్రియదేవుని బిడ్డలారా,
దేవుని శక్తిని వారు ఎరుగకే, ఆ పునరుద్ధానం గురించి ప్రభుని వారు ప్రశ్నించినప్పుడు ప్రభు అంటాడు, దేవుని శక్తిని మీరు ఎరుగకే పొరబడుచున్నారు అని అంటాడు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో చాలామంది నా ప్రియదేవుని బిడ్డలారా, వారి భయంలో బ్రతకడానికి, అపరాధ భావములో బ్రతకడానికి సాతాను వారి జీవితంలో నా ప్రియదేవుని బిడ్డలారా కల్పించే ఈ శోధన శ్రమలను చూచి భయపడి నా ప్రియదేవుని బిడ్డలారా జయించలేకపోవడానికి కారణము యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి వారి జీవితాలకి ఎంత శక్తిని ఇస్తుందో వారు ఎరుగకే ఉన్నారు. పౌలు అంటున్నాడు, ఐ నో హూ హీ ఈస్ అండ్ ఐ నో హౌ గ్రేట్ హీ ఈస్. ఆయన ఎవరో నాకు తెలుసు,